పచ్చళ్ళలో కాస్త నెయ్యి తగిలించి అన్నంలో కలుపుకొని తిన్నామంటే అమృతంలాగా అనిపించే దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. చాలా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేసుకొని నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో దోసకాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి, ఉంటే బాగుంటుంది. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని ఆయిల్లో దోసకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర వాటిని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే పోపు వేసుకోండి.